హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ అందరూ వేస్తున్న డిజైనే, బట్ ఇది హ్యాండ్స్లో నెట్ వస్తుందన్నమాట. నెట్ వేసుకోవచ్చు, ఆబ్లిక్ వర్క్ కూడా వేసుకోవచ్చు. మనకి కస్టమర్ వచ్చేటప్పటికి ఇలా బ్యాక్ వేసి దానికి డోరీస్ అండ్ హ్యాండ్స్లో నెట్ వేయమన్నారనమాట. ఈ నెట్ డిజైన్ అనేది ఎలా వేస్తాననేది బిగినర్స్ కోసం మరొకసారి చెప్తున్నా. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట, బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం నెట్ హ్యాండ్స్ వేస్తున్నాను కాబట్టి నేను 1/2 మీటర్ తీసుకున్నానండి. బ్లౌజ్ కలర్ నెట్టే తీసుకున్నాను. బ్లౌజ్ కలర్ నెట్ తీసుకొని 1/2 మీటరు. ఫస్ట్ నెట్ అయితే మన ఫ్రేమ్ పైన ఫస్ట్ అయితే వేసేసానండి. ఇలా నెట్ని వదిలేకుండా ఇలా క్లీన్గా పెట్టుకున్నాను. తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనిపైన పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిపైన మన హ్యాండ్స్ ఎక్కడ వేయాలనుకుంటున్నామో అది వేస్తాను. కొంచెం స్లోగానే పెట్టి చెప్తున్నానండి మీకు, డీటెయిల్గా అర్థం కావడానికి, బిగినర్స్ కోసం అనమాట. బిగినర్స్ కోసం నా వీడియోస్ యూజ్ అవుతాయంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇలా ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసిన తర్వాత మన సైడ్ ఉన్న దాన్ని నేను ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం టైట్గా, అంటే కొంచెం ఫస్ట్ ఏంటంటే మన వైపు, అంటే మనకి ఎలా కన్వీనియంట్ అయితే అలా పెట్టుకోవచ్చండి. కొంతమంది వెనక నుంచి పెడుతున్నారు, కొంత నుంచి ముందు నుంచి పెడతారు అనమాట. బట్ నాకు ఇలా కన్వీనియంట్ కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాను. ఫ్రేమ్ అయితే ఫస్ట్ ఇదండి, ఇలా వేసుకోవాలి. కొంతమంది ఫ్యూజన్ పేపర్ కూడా ఇప్పుడే వేసేసుకుంటారు, బట్ నేనేంటంటే తర్వాత పెట్టుకుంటానండి. బట్ దీనికి ఫ్యూజన్ పేపర్ కూడా పెట్టట్లేదు. ఏం పెడుతున్నాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా నేను నెట్ వేస్తున్నా అండి. నెట్ అండ్ క్లాత్ని కూడా ఇలా వేసి మరీ టైట్గా కాకుండా, లూజ్గా కాకుండా, మీడియంగా వదులు లేకుండా నేను ఫ్రేమ్ అయితే ఫిట్ చేసుకుంటున్నానండి. ఫ్రేమ్ ఫిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నప్పుడు చెప్పాను, ఆపోజిట్ వర్షన్లో ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకొని మీ వైపు లూజ్ ఉంటే లాగు పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను 1/2 మీటర్ పెట్టానండి. నాకు ఫ్రేమ్కి నెట్ ఫుల్గా చాలకపోయినా సరే నేను వర్క్ చేశాను, అది కూడా మీకు చూపించాను కదా. అంటే నాకు 1/2 మీటరు కరెక్ట్గా 4 ఎడ్జెస్ వరకు రాలేదండి, సగం వరకే వచ్చింది. నేను అంటే ఇగోండి ఇటువైపు ఎడ్జ్లోను అటు లెఫ్ట్ రైట్ కూడా పెట్టుకున్నాను అంతే. ఆ చివరికి అయితే లేదు, అంటే మిషన్ వైపు అయితే లేదు. ఇప్పుడు నేను హ్యాండ్లో ఏ డిజైన్ వేసుకుంటున్నాను, హ్యాండ్ డిజైన్ అయితే నేను స్క్రీన్ పైన పెట్టుకొని ఫ్రేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక కొత్త డిజైన్ మనం వేయాలి అని అంటే అప్పుడు అసలు ఆ డిజైన్ ఎలా వస్తుంది, ఎలా పడుతుంది అనేది మనకి ఐడియా కోసం ఫస్ట్ ఒకసారి ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి. ఫస్ట్ ఏ స్టిచ్ వేస్తుంది, ఏ కలర్ వెళ్తుంది అనేది ఒక ఐడియా వస్తుందండి. దానికోసం అనమాట ఈ డిజైన్ వచ్చేటప్పటికి నెట్ వేయడానికి నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్. ఫస్ట్ ఈ డిజైన్ చూసారా, ఫస్ట్ మిడిల్ పార్ట్లో ఉన్న లైన్స్ అయితే వేసేస్తుంది. మనకి ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ప్లేస్లోనే మనకి నెట్ కనిపించాలి కాబట్టి నేనేంటంటే అంటే ఆ ప్లేస్ వరకు నేను పైన క్లాత్ రిమూవ్ చేయాలి కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసుకుంటూ వేస్తాను అనమాట. ఇప్పుడు కలర్ కాంబినేషన్ బ్యాక్ ఎలా ఇచ్చానో అలాగే సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా శారీలో 2 కలర్సే ఉన్నాయండి, అంటే కాపర్ గోల్డ్ అండ్ సిల్వరు అండ్ శారీ కలరు. బట్ కాపర్ గోల్డ్ శారీ కలర్ ఒకేలా ఉంది కాబట్టి నేను ఎక్కువ సిల్వర్ని హైలైట్ చేసుకున్నాను, కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ హైలైట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇలా కలర్స్ సెట్ చేసుకున్న తర్వాత ఏ డిజైన్ ఎక్కడ పడుతుందో సెట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిజైన్ ఎలా పడుతుందో ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా వచ్చి మనకి ముందు అంటే ఏ డిజైన్ మనకి నెట్ అవుతుంది అని తెలుసుకోవడానికి అండి ఇలా ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇదైతే ఒకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఫార్వర్డ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చూసారా, ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అన్నీ స్కిప్ చేసుకుంటూ దాన్ని ట్రయాంగిల్ ప్లేస్లో ఉన్నదాన్ని మాత్రమే వర్క్ చేసుకుంటున్నాను నేను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని మాత్రమే నేను వర్క్ చేసుకుంటున్నానండి. ఈ వర్క్ కూడా సింగిల్ లైన్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సింగిల్ లైన్ వేస్తుంది కదా, ఈ లైన్ వేసిన వెంటనే నెట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయకండి. ఎందుకు అంటే ఈ లైను మనకి ఫ్యాబ్రిక్ అంటే
పైన క్లాత్ కట్ చేసినప్పుడు ఈ లైన్తో ఆగిపోదన్నమాట. సో అందుకనే ఇది వేసిన వెంటనే కట్ చేసామంటే మన ఫ్యాబ్రిక్ ఆ నెట్టు అటాచ్ దగ్గర పైకి వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం థిక్గానే వేసుకున్నాను. ఇలా త్రిభుజం షేప్లో థిక్గానే వచ్చినంత వరకు వేసుకొని స్కిప్ చేశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కట్టర్తో ఈ క్లాత్ కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా చిన్నగా హోల్ చేసుకొని పైన చిన్నదిగా, అసలు కొంతమంది అయితే పిండితో పెట్టండి అంటారు, బట్ నేను కొంచెం ఇగోండి ఇలా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే మన దగ్గర ఉన్న కత్తెరలు ఉంటాయి కదా, ఈ సిజర్లతో మనం ఇలా కట్ చేసుకుంటూ కింద నెట్ను వదిలి పైన ఫ్యాబ్రిక్కే టచ్ అయ్యేటట్టు నీట్గా నిదానంగా చేసుకోండి. ఎందుకు అని అంటే మనం ఇది కానీ కింద నెట్ కట్ చేసేసాము అంటే మళ్ళీ మొత్తం బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పీస్లో వేయాలి అండ్ నెట్ కూడా మళ్ళీ సెట్ చేసుకోవాలి అండ్ పని వేస్ట్ అనమాట. సో అందుకని నెట్ వేసినప్పుడు కూడా మనం కాస్ట్ అనేది ఎక్కువ చెప్తామండి. అంటే నెట్ వేసిన డిజైన్కి నెట్ వేయని డిజైన్కి మనం ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఎక్స్ట్రా చెప్పొచ్చు. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ మీటర్ 50 రూపీస్ అండ్ మన ఎక్స్ట్రా టైం పడుతుంది కాబట్టి అనమాట. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను మీకు కాస్ట్ గురించి చెప్తాను, కాస్ట్ ఎలా చెప్పాలి కస్టమర్కి అనే విషయం చెప్పానండి. చాలామంది కామెంట్ చేయండి అని చెప్తే ఒక్కరే చేశారు. అట్లీస్ట్ ఆ ఒక్కరి కోసమైనా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అది పోస్ట్ చేస్తానండి. నాకు ఈ డిజైన్ అనేది ఇలా కొంచెం అంటే ఫ్రేమ్ కింద ఉంటుండగా కట్ చేయడానికి సెట్ కాలేదు కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం ముందుకు జరుపుకుంటూ నెట్ అయితే పైన ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు చూడండి చాలా నిదానంగా కట్ చేసుకుంటూ ఎడ్జిల్ అయితే లాగి మాత్రం కట్ చేయకండి. ఎందుకు అంటే అలా లాగినప్పుడు అంటే మనం ఇచ్చిన అవుట్లైన్ కన్నా బయటికి వచ్చేసింది అనుకోండి క్లాత్, అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంత దాన్ని అడ్జస్ట్ చేసినా సరే ఆ ఎడ్జ్ వరకు కనిపించదండి. అక్కడ ఏదో మనం తప్పు చేసినట్టు మిస్టేక్ చేసినట్టుగా ఉంటుంది. అటాచ్ అనేది కరెక్ట్గా రాదనమాట. పైకి వచ్చేసిన తర్వాత వర్క్ కూడా నీట్గా అనిపించదు. సో మనకి కన్వీనియంట్గా డిజైన్ అనేది కొంచెం ముందుకి అంటే ఫ్రేమ్ని కొంచెం ముందు తీసుకొని నిదానంగా నెట్ ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం కట్ చేసుకోండి. ఈ కట్ చేసినప్పుడు మంచి షార్ప్ ఆబ్జెక్ట్ని అండ్ నిదానంగా కట్ చేస్తూ ఎడ్జిల్లో కొంచెం ఉండిపోయిందని కొంతమంది అలా లాగి కట్ చేస్తారు. అలా చేయడం మంచిది కాదని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఈ డిజైన్ నెట్ డిజైన్ వేసినప్పుడు కట్టర్ ఉంటుంది కదా, నో కట్టర్ ఆప్షన్లో పెట్టుకొని చేసుకుంటే మంచిదని అనుకుంటున్నానండి. ఎందుకు అంటే నో కట్టర్ ఆప్షన్లో పెట్టుకున్నప్పుడు మనకి ఈ వెనక కట్టర్ ఆప్షన్లో పెడితే వెనక ముడు అండ్ ఎక్కువ థ్రెడ్స్ వచ్చేస్తున్నాయండి. సో ఈ కింద థ్రెడ్స్ ఎక్కువ వచ్చినా కూడా మనకి నెట్లో నీట్గా కనిపించదు అనమాట, అండర్లో ఉన్న నీట్ ఫినిషింగ్ ఉండదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫ్యూజన్ పేపర్ అయితే పెట్టుకోవడం లేదండి, నేను నార్మల్గా న్యూస్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర న్యూస్ పేపర్ లేకపోతే నేను మా పాప బుక్ కూడా చింపేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందాక డిజైన్ నేను ముందుకు లాగాను కదండి, దాన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ పొజిషన్లో రావాలంటే గో టు 0 పాయింట్ లేదంటే హోమ్ బటన్ కింద ప్రెస్ చేసామంటే మనకి యాజ్ ఈజ్గా డిజైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. చూసారు కదా, నేను 0 నుంచి మళ్ళీ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఈ డిజైన్లో ముందు ఈ నెట్ పైన లైన్స్ వేస్తుంది కాబట్టి అవి వేస్తుంది అనమాట. నేను నో కట్టర్ ఆప్షన్లో పెట్టుకొని వర్క్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో నాట్ వర్క్ వస్తుంది. నాట్ వర్క్ వచ్చినప్పుడు ఇలా నాట్ వర్క్ వస్తుందండి, కిందన ముడుగా పడిపోద్ది అనమాట. దానికోసం ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇలాంటి డిజైన్లు మనం ఎన్నో చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ వర్క్ ఆబ్లిక్ వర్క్ కూడా చేయొచ్చు. వీలైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ఎవరికైనా ఇది యూజ్ అవుతుందంటే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.